సిఎస్ఆర్ ఈ పేరు నంద్యాల ప్రజలను ఎవరికైనా చెప్తారు. సిఎస్ఆర్ అంటే చింతల సుబ్రాయుడు గారు. మరి ఆయన ఎన్నికల్లో జోస్యం చెప్పినా ఆ జోస్యం నిజం కావడం అనేది గత కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంతకుముందు ఎలక్షన్ కంటే ముందు కూడా ఆయన పెద్ద విషయం చెప్పారు. ఖచ్చితంగా మేము ఎక్కడైతే ఉంటామో అక్కడే విజయం ఉంటుందని చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీకి పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచి మాజీ కౌన్సిలర్గా అపర చాణక్యుడిగా పేరు పొందినటువంటి సిఎస్ఆర్ మాటల్లోనే మరి రేపు ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు బయటపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో సిఎస్ఆర్ ప్రజల నుంచి తీసుకున్న అభిప్రాయం ఏమిటి, ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందనే విషయాన్ని చెప్పబోతున్నారు. సార్ నమస్తే. అడగండి సార్. నంద్యాల ప్రజలకు, పార్లమెంటు ఓటర్లకు, అసెంబ్లీ ఓటర్లకు అందరికీ నమస్కారం. చక్కగా ప్రభుత్వం వ్యతిరేకత మాకు లాభం చేస్తుంది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు 65,000 ఉన్నారు. బలిజ కులస్తుల ఓట్లు 50,000 ఉన్నాయి. వైశ్య కులస్తుల ఓట్లు 35,000 ఉన్నాయి. మొత్తం 1,50,000 ఓట్లు. దీంట్లో 80% పోలైనాయంటే 1,25,000 పోలైనాయి. దీంట్లో 80% ఈ 3 కులాలు త్రిమూర్తుల వలె మా ఎన్ఎండి ఫారూక్ గారికి, తెలుగుదేశానికి ఖచ్చితంగా పన్నాయి. మిగతా బీసీ ఓట్లలో మాకు 70% మాకు పన్నాయి. ఎస్సీలలో వాళ్ళకు పైన అర్జునులు మాకేసినారు. గెలుపు మాకెళ్ళి 90% ఆశ ఉంది. మేము గెలిచినాము. వాళ్ళు తృప్తి కోసము దిప్పుడం కల్లా గడ చెవు పెట్టి లై రవీంద్ర, లేవి రవికేశ్వరులు పిలుస్తున్నారు. లేవాడు లేచేది ఎన్నెమ్మడి పలుకు, గెలిచేది నంద్యాలలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తాం. తులసి నాయకత్వం వల్ల ఈ పొద్దు నాయకత్వం నంద్యాలలో ఎన్నెమ్మడి పరుగు గెలిచాడంటే 99% తులసి నాయకత్వం. ఆ మాటలు రెండు కలిసి మేము గెలిస్తే ఎన్నెమ్మడి పరుగు కాడికి మేము గెలిచినంత ఆనందపడతాము. అటులనే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. కూటమికి 140, 130 సీట్లు వచ్చేది ఖాయం. వీళ్ళందరూ తప్పు చేసే వాళ్ళంతా జైలుకు పోయేది కాలం. చింతపండు చారు వడగొడతాడు చంద్రబాబు సారు. పవన్ కళ్యాణ్కు హోమ్ మినిస్టర్సే వీళ్ళు ఎట్ట మాట్లాడినారు అసెంబ్లీలో చంద్రబాబు గారిని చండాలంగా ఫ్యామిలీ విషయం ఎవరన్నా మాట్లాడతారా సార్? తప్పు కాదు సార్ మాట్లాడడం. మీకు ఆడోళ్ళు ఉన్నారు, కూతురు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. వాళ్ళ ఆడోళ్ళు లెక్క మీ ఆడోళ్ళు కాదా? వీళ్ళట్టే మాట్లాడితే మీ మనసు ఎంత బాధపడుతుంది. కానీ మా వాళ్ళు జ్ఞానవంతులు, అట్లా మాట్లాడరు. కానీ బాగా ఇరికిచ్చారు మీకు జైళ్ళల్లో. ఖచ్చితంగా చెప్పకూడదు మాత్రం ఖచ్చితంగా తినేది ఖాయం. ఇన్ని లక్షల రూపాయల అప్పులు మీరు చేసినారు సార్. మీరు తినేది ప్రజలకు నొక్కినేది 2,70,000 కోట్లే. 13 లక్షల కోట్లు ప్రాజెక్టు కట్టారు. పోలవరం కట్టారా? ఏది గుళ్ళగమ్మ కట్టారా? ఏది కట్టారు? రోడ్లు వేసారా? ఏమీ లేదు. డబ్బులల్లో మీరు దాపెట్టుకున్నారు. గౌంజలే హనుమాన్ బారన్నట్టు మీరు లండన్కి వెళ్ళిపోయేది గ్యారంటీ. ఈడ ఆంధ్ర ప్రజలకు పార్టీ ఉండదు. మీది వైసీపీ పార్టీ ఉండేది. రేపొద్దున కాంగ్రెస్కు తెలుగుదేశానికే ఉండేది పోటీ. ఇది సత్యము సత్యము సత్యము. నంద్యాల ప్రజలు మా ఆదరించినందుకు అందరికీ మనస్ఫూర్తి వాళ్ళకు నమస్కారం చేస్తున్నా. జై తెలుగుదేశం. మరి రేపు కౌంటింగ్ జరగబోతుంది. కౌంటింగ్ సందర్భంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో మొత్తం టీడీపీ కూటమి ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది? 120 నుంచి 140 సీట్లు మాకు పవన్ గారికి, బీజేపీ గారికి, తెలుగుదేశానికి వస్తుందని ఖచ్చితంగా నమ్మకం ఉంది. దీని మీద ఛాలెంజ్. నంద్యాలలో టీడీపీ మెజార్టీ మా సార్ గారు చెప్పి ఉండారు. నేను చెప్తే బాగుండదు. ఖచ్చితంగా గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. అడుగు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇది విషయం. అంటే మొత్తానికి పెద్ద తన మాటల్లో రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన విషయం కాకుండా భవిష్యత్తుకు సంబంధించిన జోస్యం కూడా చెప్పారు. అదే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం అనే విషయాన్ని. ఖచ్చితంగా సిఎస్ఆర్ గారి జోస్యం చాలా సందర్భాల్లో నిజమైంది. మరి ఇది కూడా మెగాస్టార్ పవన్ స్టార్ అభిమానులు కూడా మంచి సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే డిప్యూటీ సీఎం కావడం అంటే సామాన్య విషయం కాదు. అలాగే పవర్ స్టార్ హోమ్ మినిస్టర్ కావడం కూడా తథ్యం అంటున్నారు పెద్దరా. థ్యాంక్ యూ వెరీ మచ్.